ఇంతవరకు HTML గురించి చూసామన్నమాట. సో HTML అంటే కంటెంట్ డిస్ప్లే చేయడం మాత్రమే అన్నమాట. అండ్ CSS అన్నమాట. ఈ కంటెంట్ అనేది యూజర్కి సో నార్మల్ స్టైల్ అప్లై చేయడానికి CSS అనేది సో యూజర్కి ఎలా కనపడాలో అలా మనం నీట్గా కనిపించేట్టు మనం చూసుకుంటాం అన్నమాట. HTML HTML అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం CSS ఏంటి. CSS మీన్స్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అన్నమాట. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. CSS ఎన్ని టైప్స్ లో రాయొచ్చు అంటే 3 టైప్స్ లో రాయొచ్చు. అవి ఏంటంటే ఇన్లైన్, రెండు ఇంటర్నల్, మూడు ఎక్స్టర్నల్. ఇన్లైన్ అంటే ఎలా రాస్తాం అంటే యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్ అన్నమాట. ఇంటర్నల్ అంటే యూజింగ్ స్టైల్ ట్యాగ్ అన్నమాట. ఎక్స్టర్నల్ ఎలా రాస్తాం అంటే సేవ్ CSS ప్రాపర్టీస్ in .css document and link to link tag in HTML document. సో 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఇన్లైన్ అంటే ఏం చెప్పాను, యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్ అన్నమాట. సో ఒక డాక్యుమెంట్ తీసుకుంటాను నేను. సో ఎప్పుడైనా సరే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో రాసుకోండి మొత్తం అన్ని. CSS పెట్టాను. సేవ్ యాస్ CSS లో. సో క్లాస్ 1 అన్నమాట. నేను వచ్చేసి క్లాస్ 1 రాసాను. క్లాస్ 1 CSS ఇవ్వాలి. .html ఏదైనా సరే CSS కూడా HTML లోనే మనం రాస్తామట. సో డాట్ క్లాస్ 1 వచ్చేసి క్లాస్ 1 కాదు ఇన్లైన్ కదా ఫస్ట్ ఇన్లైన్ CSS. సో .html. సో ఎప్పుడైనా సరే ఇది HTML ఏదైనా HTML అయినా CSS అయినా జావాస్క్రిప్ట్ jQuery అయినా మొత్తం అంతా HTML డాక్యుమెంట్ లో రాస్తాం. సో HTML డాక్యుమెంట్ ఎలా ఉంటుంది? HTML డాక్యుమెంట్ HTML హెడ్ బాడీ ఇలా ఉంటుంది మనకి. సో హెడ్ లో వచ్చేసి టైటిల్ ట్యాగ్, CSS. సో బాడీలో నేను ఏమి ఇస్తాను అంటే H1 అండ్ Pగా ఇస్తాను. సో ఇక్కడ దాన్ని కంటెంట్ ఇద్దాం. ఏదైనా సరే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకొని దానికి సంబంధించిన కంటెంట్ ఇవ్వండి. దాని గురించి ఇస్తున్నాను. ఒక కంటెంట్ పారాగ్రాఫ్ తీసుకున్నాను. సేమ్ లో 3 సో ఇలా తీసుకున్నాను. సో ఇప్పుడు
ఇన్లైన్ అంటే యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అనేది ఎక్కడ రాస్తాం? ఓపెన్ ట్యాగ్ లో రాస్తాం. ఓపెన్ ట్యాగ్ లో ఎలా అంటే స్టైల్ ఈక్వల్ టు వాల్యూ అనేది డబుల్ కోట్స్ లోనే ఉండాలి. అట్రిబ్యూట్ కాబట్టి వాల్యూ. సో ఇక్కడ ఎలా రాస్తామంటే సిఎస్ఎస్ వాళ్ళు ప్రాపర్టీ కోలన్ వాల్యూ అనమాట. ప్రాపర్టీ. సో ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ కలర్ ఇవ్వాలనుకోండి, కలర్ అనే ప్రాపర్టీ వాడతారు. COLOUR కాదు, COLOR అనమాట కలర్ అనేది. దాని స్పెల్లింగ్ అలా అనమాట. కలర్ కోలన్ రెడ్ అయితే రెడ్, గ్రీన్ అయితే గ్రీన్, ఎల్లో అయితే ఎల్లో, ఏదైనా సరే అట్లా. సెమీకోలన్. ఇంకొక ప్రాపర్టీ రాయాలంటే సెమీకోలన్ తో డివైడ్ చేయాలి. ఇంకొక ప్రాపర్టీ డెఫినెట్ గా ఇవ్వాలి. సింగిల్ అయితే డెఫినెట్ గా అవసరం లేదు. ఇంకొకటి రాయాలి అనేసి అనుకుంటే ఇంకోటి రాసి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ గా ఇద్దాం అనుకుంటా. బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇక్కడ 2 వాల్యూస్ అంటే 2 నేమ్స్, బ్యాక్గ్రౌండ్ అండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ రిపీట్, ఇలాంటివన్నీ మనకి ఉంటే మనకి 2 వాల్యూస్ ఉన్నప్పుడు ఈ 2 వర్డ్స్ ని హైఫెన్ తో డివైడ్ చేయాలి. మళ్ళీ కోలన్ వాల్యూ. సో బ్యాక్గ్రౌండ్ కలర్ యెల్లో ఇస్తాను. ఇప్పుడు లాస్ట్ వాల్యూకి నువ్వు సెమీకోలన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా ఏం కాదు, ఇవ్వకపోయినా కాదు. కానీ నెక్స్ట్ వాల్యూ నువ్వు రాసేటప్పుడు ఎప్పుడైనా సరే సెమీకోలన్ తో డివైడ్ చేసి రాయాలి. సో ఇప్పుడు చూద్దాం. సేవ్ చేశాను. అవుట్‌పుట్ చూడాలంటే మళ్ళీ ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళాలి. ఓపెన్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్‌కి ఎక్కడైనా సరే మీరు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ వాడాలి. అంటే టెక్స్ట్‌కి ఏదైనా సరే కలర్ ఇవ్వాలి అంటే కలర్ అనే ప్రాపర్టీ వాడాలి. టెక్స్ట్‌కి ఎక్కడైనా సరే ఇప్పుడు చూడు ఇక్కడ టెక్స్ట్‌కి ఉంది. సో టెక్స్ట్ కలర్ ఇచ్చారంటే కలర్ అనే ప్రాపర్టీ వాడింటారు. అంటే ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్‌కి ఏదైనా కలర్ ఇచ్చారు. సో బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ వాడింటారు. సో ఇక్కడ చూడండి దీనికి ఒక కలర్ అన్నమాట. ఇది బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని ప్రాపర్టీ ఇచ్చింటారు. ఇక్కడ చూడండి దీనికి బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. సో ఎక్కడైనా సరే కలర్ బ్యాక్‌గ్రౌండ్‌కి కలర్ అప్లై అవుతుందంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేయాలన్నమాట. సో ఇప్పుడు ఒకదానికే వచ్చింది. ఇంక దీనికి రావాలి అంటే ఇన్‌లైన్‌లో మళ్ళీ డెఫినిట్‌గా మళ్ళీ ఇలాగే రాసుకోవాల్సిందే. సో స్పేస్ ఇచ్చేసి ఇప్పుడు కలర్ నేను ఈడ వేరే రాస్తాను. బ్లూ రాస్తాను. కలర్ బ్లూ మీద ఏం బావుంటది? వైట్ బావుంటది. సో నేను వైట్ ఇస్తాను. అండ్ దీనికి కూడా అలాగే కావాలి అంటే సో హెడ్‌కి ఇయే కావాలి అంటే హెడ్డింగ్ టెక్స్ట్ నాకు ఎక్కడైనా సరే నాకు ఇదే ప్రాపర్టీస్ అప్లై చేయాలంటే ఇదే ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నాను. అండ్ పారాగ్రాఫ్ ఏదైనా సరే ఇదే ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నామంటే పీటాకి ఇలాగే అప్లై చేస్తాను. అది కాపీ పేస్ట్ చేశాను. ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం. ఈ పేజ్‌లో H1 ఎక్కడైతే ఉందో అక్కడంతా ఈ కలర్ అప్లై అయింది. అండ్ ఇది అప్లై అయింది. అండ్ ఏదైతే పారాగ్రాఫ్ ఉందో ఆ పారాగ్రాఫ్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇది అప్లై అయింది. ఇది అప్లై అయింది. సో ఎక్కడైనా సరే మనకు ఇప్పుడు 2 ప్రాపర్టీస్ గురించి నేను చెప్పింది. సో మళ్ళీ నిదానంగా అన్ని ప్రాపర్టీస్ గురించి నేర్చుకుంటారు. సో ఎక్కడైతే ట్యాగ్ ఉందో ఆ ట్యాగ్ లోపలే స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి మల్టిపుల్ రాసుకోవచ్చు ఇక్కడ ప్రాపర్టీస్. మల్టిపుల్ ప్రాపర్టీస్. సో వీటిని ఇన్‌లైన్ రాయడం అన్నమాట. సో ఇది ఒక మెథడ్ రాయడం అనేది. సో ఇంకోటి ఇంటర్నల్. ఇంటర్నల్ సీఎస్ఎస్ అన్నమాట. ఇంటర్నల్ సీఎస్ఎస్ అంటే నేనేం చెప్పాను? యూజింగ్ స్టైల్ ట్యాగ్ అన్నమాట. సో స్టైల్ అనేది నేను మెటా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి అని చెప్పాను. అంటే మెటా ఇన్ఫర్మేషన్ ఎక్కడ పెడతాం? హెడ్‌లో పెడతాం. సో స్టైల్. ఇది బాడీలో పెడితే రాదా అంటే బాడీలో పెట్టినా ఎక్కడ పేజ్‌లో ఎక్కడ పెట్టినా సరే మనకొస్తదన్నమాట ఇది. కానీ మనకు అవుట్‌పుట్ డిస్‌ప్లే అవ్వదు కాబట్టి దాంట్లో ఉండే ప్రాపర్టీస్. సో అందుకే ఇలా పెట్టాం. ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు గదా! ఇప్పుడు చూడండి దేనికి H1కి రాసాం కదా! ఇక్కడ ఏందంటే సెలెక్టర్ ఉంటది. సెలెక్టర్ సెమీకోలన్ సేమ్ మళ్ళీ ప్రాపర్టీ కోలన్ వాల్యూ. ఇంకోటి అయితే ప్రాపర్టీ కోలన్ వాల్యూ. సో ఇంకొకటి అయితే మళ్ళీ సెమీకోలన్ వచ్చేసి ప్రాపర్టీ కోలన్ వాల్యూ. సో ఇలా ఎన్నైనా సరే మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు. సో దీన్ని ఇలా అయినా రాయొచ్చు అండ్ సెలెక్టర్‌ని మళ్ళీ ఇట్లాగా. అంటే మనకు నీట్‌గా కనిపించాలంటే ఇలా వన్ బై వన్‌గా ఇలా అయినా రాసుకోవచ్చు. మనకి నీట్‌గా కనపడాలి. కానీ సెమీకోలన్‌తో డివైడ్ చేయాలి. ఇక్కడ పైన ఉండేది. ఏదైతే లాస్ట్‌లో ఉందో దాన్ని సెమీకోలన్‌తో డివైడ్ చేయకపోయినా ఏం కాదనమాట.
సో దాని ముందు వచ్చేటిని సెమికాలన్‌తో డివైడ్ చేయాలి. సో ఇది సెలెక్టర్ అంటే ఏందంటే నువ్వు దేనికి రాయాలనుకుంటున్నావు స్టైల్. అది సెలెక్టర్ అన్నమాట. ఇప్పుడు నువ్వు దేనికి రాయాలనుకున్నావు సెలెక్టరు? హెచ్1కి. సో అది సెలెక్టర్ అయితది. హెచ్1 అనేది సెలెక్టర్. హెచ్1కి ఏం రాయాలనుకుంటున్నావు? కలర్ రెడ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో ఇవ్వాలనుకుంటున్నావు. కలర్ రెడ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. చూడు. సో నేను ఇక్కడ తీయేస్తున్నా. ఇది అవసరం లేదు కదా ఇంకా. అటు రాయేసాం. ఇప్పుడు పీకి అంటే పీ అనేది సెలెక్టర్ అయితదప్పుడు. అంటే పీకి మీరు స్టైల్ రాయాలనుకుంటున్నారు. పీ అనేది సెలెక్టర్ అయితది. ఆ సెలెక్టర్ ఇలా సెలెక్ట్ చేసుకొని సో దానికి కలర్స్ ఇవ్వాలంటే మళ్ళీ ఇవి. సో హెచ్1పి ఈ పేజ్‌లో హెచ్1పి ఎక్కడైతే ఉన్నాయో అన్నిటికి ఇదే అప్లై అవుతది. ఓకేనా? అప్పుడు ఇది ఎంత అవసరమా ఇప్పుడు? ఇది అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ రాయాలనే హెచ్1 అనేది మళ్ళీ ఉంది కదా! సో అవసరం లేదన్నమాట. ఒక్కసారి రాస్తే ఆ పేజ్‌లో హెచ్1లు ఎక్కడైతే ఉన్నాయో, పిలు ఎక్కడైతే ఉన్నాయో అవి మొత్తానికి అప్లై అయిపోతాయి. ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం. ఇప్పుడు చూడు. సింగిల్ టైమ్ రాస్తే చాలు మనకి. అంటే ఈ పేజ్‌లో హెచ్1లో మల్టిపుల్ టైమ్స్ ఉన్నా సరే సింగిల్ టైమ్ సెలెక్టర్ తీసుకుంటాం. ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం. సరే. ఓకేనా? నెక్స్ట్. ఎక్స్టర్నల్ అన్నమాట. ఎక్స్టర్నల్ అంటే నేనేం చెప్పాను? సీఎస్ఎస్ ప్రాపర్టీస్ అన్నిటిని ఒక ఫైల్‌లో సేవ్ చేయాలి. సో సీఎస్ఎస్ ప్రాపర్టీస్ ఇవే కదా! స్టైల్ ఉండకూడదు దాంట్లో. ఓన్లీ ప్రాపర్టీసే. హెచ్1 కలర్ ఏమి ఇస్తున్నాను? రెడ్ ఇస్తున్నాను అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో ఇస్తున్నాను అండ్ దీని పీకి కలర్ వైట్ ఇస్తున్నాను అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా సేవ్ చేయాలి? డాట్ సీఎస్ఎస్‌లో ఏదైనా సరే నేను స్టైల్ డాట్ సీఎస్ఎస్ అని పెడుతున్నాను. ఫైల్ ఎక్స్టెన్షన్ డాట్ సీఎస్ఎస్ ఉండాలి. సేవ్. ఈ ఫైల్‌ని హెచ్‌టీఎంఎల్ లింకప్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు కదా మనకి. స్టైల్ లోపల ఇవ్వకూడదు. ఈ లింక్ ట్యాగ్ అనేది కూడా ఒక ట్యాగ్ అన్నమాట. లింక్ ఆర్‌ఈఎల్. ఈ ఆర్‌ఈఎల్ అనేది ప్రీ డిఫైన్డ్ అన్నమాట. ప్రీ డిఫైన్డ్ అంటే ఏందంటే వాడు యాస్ ఇట్ ఈస్‌గా ఏమి ఇచ్చింటే అదే రాయాలి. ప్రీ డిఫైన్డ్. యూజర్ డిఫైన్డ్ అంటే మనం రాసుకునే మన ఓన్‌గా మనం ఎలా అయినా రాసుకోవచ్చు. కానీ ఇది ప్రీ డిఫైన్డ్ కాబట్టి వాడు ఎలా రాశాడో అలాగే ఇవ్వాలి. సో ఇది రెల్ అంటే రిలేషన్‌షిప్ అన్నమాట. ఆ రిలేషన్‌షిప్ ఏందంటే స్టైల్ షీట్ అన్నమాట. స్టైల్ షీట్ రిలేషన్‌షిప్. ఈ ఆ ఫైల్ లింకప్ ఇవ్వాలంటే హెచ్ఆర్‌ఈఎఫ్ అనే అట్రిబ్యూట్ మనం వాడతాం. ఇక్కడేముంది స్టైల్ డాట్ సీఎస్ఎస్. సో స్టైల్ డాట్ సీఎస్ఎస్ అనే ఫైల్‌ని లింకప్ చేద్దాం. చూడు స్టైల్ డాట్ సీఎస్ఎస్‌ని దీనికి లింకప్ చేశాం. ఇది రాయకపోతే మీకు అవుట్‌పుట్ రాదు. సో ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు మీకిది మీ ఇష్టం. ఇది ఎక్స్‌ఎల్. ఇప్పుడు చూడండి. ఇన్‌లైన్‌లో చూడండి ప్రతి లైన్‌లో రాయాలి గజిబిజిగా ఉంటది మొత్తం అంతా. అది ఇంటర్నల్‌గా వచ్చేసరికి కోడింగ్ చూడండి. సో ఇక్కడ దీనిలో రాయకుండా దీంట్లో చేంజ్ అయిపోయింది. అది ఎక్స్టర్నల్ చూడండి. ఎక్కడో సీఎస్ఎస్ ఫైల్ డివైడ్ చేసాం అండ్ హెచ్టీఎంఎల్ ఫైల్‌ని డివైడ్ చేసాం. ఓన్లీ ఒక ట్యాగ్‌తో మనం లింక్ ఇప్పిస్తాం. కానీ ఇక్కడంతా ఒకటి గమనించారా మీరు? ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. అవుట్‌పుట్ చూసాక మీకు అవుట్‌పుట్ తెలుస్తది. చూడండి. అవుట్‌పుట్ వచ్చిందా? సో ఈ 3 వేస్‌లో మనం రాసాం. ఈ 3 వేస్‌లో మనం ఎలా రాసాము? ట్యాగ్‌లో రాసాము, అట్రిబ్యూట్‌లో రాసాము. ట్యాగ్‌లో, అట్రిబ్యూట్‌లో రాసింది 2 ఎల్స్. సో హెచ్‌టీఎంఎల్‌లో మీరు ఏమైనా రాయాలి అంటే ఓన్లీ ట్యాగ్స్‌లో గాని, అట్రిబ్యూట్స్‌లో గాని రాస్తేనే ఈ డాక్యుమెంట్‌కి అర్థమవుతది. ఓకేనా? ఇంకోటి డాక్ టైప్ కావాలంటే రాసుకోండి వెర్షన్. అది రాసినా రాయకపోయినా సరే ఇన్‌బిల్ట్‌గా బ్రౌజర్‌కి ఉంటదన్నమాట మనకి. డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్. ఇది నార్మల్‌గా ప్రాజెక్ట్ మీరు చేసేటప్పుడు రాయడం మ్యాండేటరీ అన్నమాట. ఎందుకంటే మనకు గూగుల్ అనేది మన వెబ్‌సైట్‌కి చూపించాలి అంటే కొన్ని అల్గారిథమ్ అంటే కొన్ని రూల్స్ ఫాలో చేయాలన్నమాట. ఆ రూల్స్‌లో కొన్ని ఏందంటే ఇవన్నీ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అంటే పేజ్ వెర్షన్‌ని అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేసి పెట్టాలి. సో ఇలాంటియన్నీ కొన్ని ఉంటాయన్నమాట మనకి. సో అవన్నీ మళ్ళా మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే మళ్ళీ తర్వాత ఇవి నేర్చుకోవచ్చన్నమాట. కానీ ఇప్పుడు ప్రెజెంట్ నేను ఓన్లీ ఇవే చెప్తున్నాను కాబట్టి ఓన్లీ ఇక్కడి వరకు మాత్రం నేర్పిస్తున్నానన్నమాట. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ చెప్తారు. సో నాకి డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ లేదు. సో నాకు లాంగ్వేజ్ అనేది లేదు. సో నాకు మెటా అనేది లేవు. సో ఈ కీవర్డ్స్ అన్నీ నాకు యాడ్ చేయండి. సో ఇలాంటియన్నీ చెప్తానన్నమాట. అలా చెప్పినప్పుడు మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఇయన్నీ. సో ఈ 3 మెథడ్స్‌లో మనం రాస్తామన్నమాట.
సో ఏదైనా రాయాలంటే HTML డాక్యుమెంట్‌లో దానికి అర్థమయ్యేది ఏంది అంటే ఓన్లీ ట్యాగ్సే. ట్యాగ్స్‌లో నువ్వు రాస్తేనే వాడికి అర్థమైతది. ఓకేనా? ఇప్పుడు వితిన్ ట్యాగ్‌లోనే కదా ఇది రాసింది ఇన్‌లైన్. అండ్ ఇంటర్నల్ రాసింది కూడా వితిన్ ట్యాగ్‌లోనే కదా! అండ్ ఎక్స్టర్నల్ రాసింది కూడా వితిన్ ట్యాగ్‌లోనే కదా మనం. సో ఏదైనా సరే మనం రాసేది ట్యాగ్‌లో రాస్తేనే వాటికి అర్థమైతది. ఈ స్టైల్ డాట్ సీఎస్ఎస్‌లో అక్కడ ఆ ఫైల్‌లో రాసేది జస్ట్ స్టైల్‌లో ట్యాగ్‌లో రాసినట్టుగా అక్కడ మాత్రం కదులుతాయా? ఓన్లీ మన స్టైల్ CSS ప్రాపర్టీసే. ఓన్లీ CSS ప్రాపర్టీస్. డాట్ CSS. ఈ ఫైల్ ఏంది అని చూపించేదే ఇది. రిలేషన్‌షిప్ స్టైల్ షీట్ అనేసి చెప్తోందన్నమాట. ఇప్పుడు నేను లింకప్ చేసే ఫైల్ ఏందంటే స్టైల్ షీట్. సో రిలేషన్‌షిప్ ఓన్లీ HTML‌కి అండ్ CSS‌కి రిలేషన్‌షిప్ ఇది చెప్పేదన్నమాట. ఆ లింక్ ఫైల్ ఏందంటే ఈ HRF స్టైల్. ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను స్టైల్ డాట్ CSS పెట్టుకోవచ్చు. లేకపోతే నీ ఇష్టం. ఏదైనా సరే ఫైల్‌ని డాట్ CSS‌తో నువ్వు సేవ్ చేయాలి. ఆ ఫైల్‌ని ఇలా లింకప్ ఇవ్వాలి. ఇది వరకు అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు చూద్దాం. డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు 3 ఒకే దాంట్లోనే ఉన్నాయి. ఒకటే ఫైల్‌లోనే ఉన్నాయి. దేనికి ప్రయారిటీ ఎక్కువ ఉంటది? ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ చూద్దాం. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ ఇన్‌లైన్ కూడా ఇక్కడే పెడతాను. డాట్ HTML. సో దీంట్లో నేను ఇన్‌లైన్ ఉంది. అది ఎక్స్టర్నల్ ఉందది. అండ్ ఇంటర్నల్ స్టైల్. ఫస్ట్ ఈ 2 చూద్దాం. మళ్ళీ తర్వాత ఇంకో డిఫరెన్స్ చూద్దాం. సో ఇంటర్నల్ నేనేం రాస్తున్నా సేమ్ H1 అని సెలెక్ట్ చేసుకుంటున్నా. H1 కొచ్చేసి నేను కలర్ ఏమిద్దాం అనుకుంటున్నా కలర్ వైట్ ఇద్దాం అనుకుంటున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తాం. H1కి. అంటే Pకి నాకొద్దు. నాకు H1కే నాకు కలర్ మార్చాలనుకోని నేను ఇచ్చా అన్నమాట. ఇక్కడ సెమికోలన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు ఏం కాదు. ఇచ్చినా ఏం కాదన్నమాట. సో ఇప్పుడు అవుట్‌పుట్ ఏం డిస్‌ప్లే అవుతది? నీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు ఈడ ఎక్స్టర్నల్ ఇచ్చాను. ఇక్కడ ఇంటర్నల్ ఇచ్చాను. ఈ ఎక్స్టర్నల్‌లో వచ్చేసి మనకి H1 ఉంది. ఈడ కలర్ రెడ్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో ఉంది. ఇక్కడ కలర్ వైట్ ఉంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ఉంది. అంటే పిక్ అని రాసాం కావాలంటే ముందుగా. కలర్ యెల్లో రాసాను. సో అవుట్‌పుట్ ఏం రావచ్చు? ఆ లింక్ వస్తుంది. ఈ లింక్ ఇది వస్తది. అంటే ఈ లింక్‌దంటే రెడ్ అండ్ యెల్లో H1కి అండ్ పీకి వచ్చేసి వైట్, బ్లూ. ఎందుకట్లా? అదే రావాలి. ఏమొచ్చింది ఇప్పుడు? రెడ్ ఆ? ఏమొచ్చింది అవుట్‌పుట్? రెడ్ బ్లూ ఏమొచ్చింది అవుట్‌పుట్? రైట్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ఉంది. ఏది అప్లై అయింది? ఇది అప్లై అయింది. అంటే కలర్ వైట్ ఉంది. ఇది అప్లై అయింది. సో నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ అప్లై అయింది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ కలర్ వచ్చేసి యెల్లో అప్లై అయింది. సో ఇక్కడ వచ్చిన అన్ని ప్రాపర్టీస్ అప్లై అయినాయి. కలర్ అనేది వైట్ అప్లై అయింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై అయింది. అండ్ కలర్ అనేది యెల్లో అప్లై అయింది. అండ్ ఇక్కడ మాత్రం ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ అప్లై అయింది. ఎందుకోసం? సో దీంట్లో కోడ్ ఫ్లో ఎలా ఉంటదంటే టాప్ టు బాటమ్ ఉంటది మనకి. టాప్ టు బాటమ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏదొస్తుంది? ఎక్స్టర్నల్ వస్తుంది. లింక్ ట్యాగ్. లింక్ ట్యాగ్‌లో ఏముంది? H1 రెడ్ ఉంది. అండ్ యెల్లో ఉంది. అండ్ వైట్ ఉంది. అండ్ బ్లూ ఉంది. ఫస్ట్ ఏం డిస్‌ప్లే అయితాయి? రెడ్ డిస్‌ప్లే అయిపోద్ది. యెల్లో డిస్‌ప్లే అయిద్ది. వైట్ డిస్‌ప్లే అయిద్ది. బ్లూ అప్లై అవుతాయి. కానీ ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాపర్టీస్ ఉన్నాయి. కలర్ అనేసి ఉంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేసి ఉంది. సో కలరు, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏం చేస్తాయంటే ఫస్ట్ ఇది డిస్‌ప్లే అయింది. మళ్ళీ ఇది కూడా డిస్‌ప్లే అవుతది. సో అది తీసేసి ఇవి మాత్రం ఫైనల్ అవుట్‌పుట్ అయితాయి. కామన్ ప్రాపర్టీస్ మాత్రమే డిస్‌ప్లే అయితాయి. కామన్‌గా ఉండే ప్రాపర్టీస్. అండ్ రిమైనింగ్ ఏదైనా ఉన్నాయనుకోండి. సపోజ్ నేను నార్మల్‌గా బోర్డర్ రాస్తాను. బోర్డర్ మళ్ళీ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లూ రాస్తాను. ఇప్పుడు ఇది ఎక్స్‌ట్రా ప్రాపర్టీ. సో కామన్‌గా ఉండే ప్రాపర్టీస్ ఏదైతే ఉంటాయో ఇవే అప్లై అవుతాయి. ఇప్పుడు కామన్‌గా ఇవే ఉన్నాయి గదా! కలర్ అనేది రెడ్ ఉంది. సో కలర్ అనేది వైట్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేసి యెల్లో ఉంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేసి రెడ్ ఉంది.
సో ఈ రెండు ఓవర్ రైడ్ అయిపోతాయి. ఎందుకంటే కామన్ గానే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎందుకంటే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటది. టాప్ టు బాటమ్ కాబట్టి ఇది ఫస్ట్ డిస్‌ప్లే అవుతది. ఇది లేదనుకోండి, సపోజ్ ఇది తీయేస్తున్నా నేను కొంసేపు. ఇది తీయేసినప్పుడు మనకేముంటది అవుట్‌పుట్? మన దీంట్లో ఏదైతే ఉంటదో అది ఉంటది. ఇప్పుడు చూడండి. దీంట్లో ఏముంది? రెడ్ ఉంది అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో ఉంది. ఇది బ్లూ ఉంది, వైట్ ఉంది. సో ఇదే ఉంది. సో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. H1 అనేది కలర్ నాకు వైట్ గావాలి అంటే కలర్ రెడ్ గావాలి అంటే బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లూ గావాలి అనేసి. ఇప్పుడు చూడండి. రిఫ్రెష్ చేస్తున్నా. చూడు బోర్డర్ వచ్చింది. అండ్ వైట్ వచ్చింది. ఇదన్నీ వచ్చింది. ఇప్పుడు బ్లూ అనేది ఇది బోర్డర్ అనేది 1 పిక్సెల్ ఎక్స్‌ట్రాగా నేను రాసింది. సో ఎక్స్‌ట్రా ఉండేటివి అప్లై అవుతాయి. అండ్ కామన్‌గా ఉండేటివి మాత్రమే వాటిని ఓవర్ రైడ్ చేసి ఇవి డిస్‌ప్లే అవుతాయి. ఏదైతే మనకు లాస్ట్‌లో వస్తాయో లాస్ట్‌లో ఓవర్ రైడ్ అయిపోతాయి. ఓవర్ రైడ్ అయిపోతాయి. ఓవర్ రైడ్ చేసి మనకొస్తాయి. ఈ పి అనే సెలెక్టర్‌కి కలర్ అనేది యెల్లో ఉంది. ఇక్కడ ఇంతకుముందు కలర్ అనేసి వైట్ ఉంది. సో ఇది ఓవర్ రైడ్ అయిపోద్ది. అండ్ ఇది ఓవర్ రైడ్ అవ్వడానికి ఈడేమన్నా కామన్ ప్రాపర్టీ ఏమైనా ఉందా? లేదు కాబట్టి సో ఇదే డిస్‌ప్లే అయిపోద్ది మనకి. సో కామన్‌గా ఉండే ప్రాపర్టీస్ ఏదైతే లాస్ట్‌లో ఉందో అది డిస్‌ప్లే అవుతది. అండ్ కామన్ ప్రాపర్టీస్ లేనిది అవి యాస్ ఇట్ ఈస్‌గా డిస్‌ప్లే అయిపోతాయి. సో ఇది మెయిన్ డిఫరెన్స్. ఇది అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే చాలా కష్టం. సో నెక్స్ట్ అదే దీంట్లో ఇన్‌లైన్ కూడా ఉంది. స్టైల్ ఇక్కడ కలర్ సరే దీనికంటే ముందు ఇంకోటి చెప్తాను మీకు. ఇప్పుడు సపోజ్ ఈ లింక్ ట్యాగ్ అనేది ఈ స్టైల్ తర్వాత ఇస్తాను నేను. ఈ స్టైల్ తర్వాత ఇస్తున్నా. అంటే ఇప్పుడు ప్రయారిటీ మారింది. ఏది ఫస్ట్ డిస్‌ప్లే అవుతది? ఇది డిస్‌ప్లే అవుతది ఫస్ట్. తర్వాత ఇది డిస్‌ప్లే అవుతది. ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తది? చెప్తావా? అవుట్‌పుట్ లింక్‌లో నుండి వస్తుంది. లింక్‌లో ఉన్నట్టొస్తాయా? అంటే ఫస్ట్ టాప్ టు ప్రోగ్రామ్ టాప్ టు బాటమ్ ఏవైతే కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయో, కామన్ ప్రాపర్టీస్‌లో మాత్రమే లింక్ ట్యాగులొస్తాయి. ఓన్లీ లింక్ ట్యాగ్ మాత్రమే అప్లై అవ్వదు. ఈడ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు చూడు బార్డర్ అనేసి ఉంది. బార్డర్ అనేసి దీంట్లో ఏమన్నా ఉందా? లేదు. మరి? లింక్ ట్యాగ్‌లో ఉండేటియి గాదు నేను జెప్పేది అవుట్‌పుట్. లింక్ ట్యాగ్‌లో ఉండేటియి కాదు అవుట్‌పుట్ డిస్‌ప్లే అయ్యేది. సో ఏవైతే కామన్‌గా ఉన్నాయో, కామన్ ప్రాపర్టీస్ మాత్రమే లింక్ ట్యాగ్‌లో ఉండేటియి మాత్రమే డిస్‌ప్లే అవుతాయి. కామన్‌గా ఉండేటియి. సో కామన్‌గా ఏమున్నాయి? కలర్ అనేది బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంది. ఇక్కడ కలర్ అనేసి ఉంది. సో అవి మాత్రమే మనకి ఇవి డిస్‌ప్లే అవుతాయి. అండ్ రిమైనింగ్ అన్ని అవే డిస్‌ప్లే అవుతాయి. బార్డర్ అనేది 1 పిక్సెల్ బ్లూనే ఉంటది. అండ్ ఇక్కడ కలర్ యెల్లో ఉంటది. కలర్ యెల్లో ఉంటదా? ఆ? అక్కడ యెల్లో ఇక్కడ లేదా కలర్ అనేది? బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్? బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఓవర్‌టేక్ చేస్తది కదా! అక్కడ లింక్‌లో. సో ఈ లింక్‌లో ఉండే బ్యాక్‌గ్రౌండ్ కలర్ మాత్రమే ఇదొస్తది బ్లూ. ఆ! సో ఇక్కడ ఉండేటివి మాత్రమే ఏదైతే మనకు లాస్ట్‌లో ఉన్నాయో అవి డిస్‌ప్లే అవుతాయి. ఇవన్నీ ఉండవన్నమాట మనకి. కలరు, బ్యాక్‌గ్రౌండ్ కలర్ అన్ని H1కొచ్చేసి ఇవన్నీ ఇవి ఓవర్ రైడ్ చేసి ఇవి డిస్‌ప్లే అవుతాయి. ఎందుకంటే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటది. ఫస్ట్ ఇది డిస్‌ప్లే అయిన తర్వాత ఇది డిస్‌ప్లే అవుతాయి కాబట్టి దాన్ని ఓవర్ రైడ్ చేసి ఇది ఫైనల్ అవుట్‌పుట్ మనకొస్తది. సో ఇది ఫైనల్ వచ్చింది అంటే దీంట్లో ఉండే కామన్ ప్రాపర్టీస్ మాత్రం ఫైనల్. అంటే రిమైనింగ్ ప్రాపర్టీస్ మాత్రం అవుట్‌పుట్ అట్లాగే డిస్‌ప్లే అవుతాయి. ఇది అర్థం చేసుకోవాలి. సో ఇది ఎక్కడున్నా సరే ఇప్పుడు సపోజ్ ఇది ఇక్కడే కాదు. ఈ బాడీలో కిందున్న ఎక్కడున్నా సరే దాని ప్రయారిటీ ఒకటేలాగే ఉంటది. ఓకేనా? ఇక్కడున్న అంటే ఇక్కడ పెట్టుకున్న, ఎక్కడ పెట్టుకున్నా సరే దీని అవుట్‌పుట్ అలాగే డిస్‌ప్లే అవుతది. దాని ప్రయారిటీని బట్టి. నేను లింక్ పైన ఇస్తున్నాను. నెక్స్ట్ దీంట్లోనే ఇన్‌లైన్ ఉంది. స్టైల్ ఈక్వల్ టు కలర్ గ్రీన్. ఈడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తా. బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఇప్పుడు నేను రెండిటికే ఇచ్చాను. వీటి రెండిటికి ఇవ్వలేదు. నాకు ఫైనల్ అవుట్‌పుట్ ఏంది అని చెప్తావా? మొత్తం అంతా ఇక్కడ నుండి వస్తుంది. ఏవి? ఇవి మనం ఇన్‌లైన్ ఎలిమెంట్స్ నుండి కలర్స్. ఇది కలర్. ఓకే. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చి కలర్ యెల్లో ఇన్‌లైన్ ఎలిమెంట్స్ నుండి వస్తాయి. సో దీనికి వీటికొచ్చేసి అవి టాప్‌లో ఉన్నాయి టాప్ లింక్‌లో వస్తాయి.
టాప్ లో ఉండేటి వస్తాయి. సో మనకి నువ్వు చెప్పే నాకు క్లారిటీ లేదు బేసిక్ గా. సో ఎప్పుడైనా సరే నాకు ఫైనల్ గా ఏ కలర్ ఏంటి అనేసి నాకు చెప్తావా? H1 అనేది కలర్ ఏం పడుతుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొస్తుంది? H1 అనేది కలర్ గ్రీన్ పడుతుందా? కలర్ గ్రీన్. ఓకే. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి వాడికి ఏముంది బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ వీటిలో ఉంటది కదా లింక్ లో ఉండేది ఎల్లో వస్తుంది బ్యాక్గ్రౌండ్ కలర్. ఎవరు చెప్పారు? నేను అలాగే చెప్తున్నాను నీకు. నేను నీకు అలాగే చెప్తున్నానా ఇన్సేపు నుంచి? అంటే మీరు అది టాప్ లో ఫస్ట్ ఇది ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేవి ఓవర్ ఎక్స్పాండ్ అవుతుంది కదా టాప్ టు బాటమ్ వచ్చేసరికి. ఇప్పుడు యాడ్ ఉంది ఇన్లైన్, ఇంటర్నల్ ఎక్కడ ఉంది, ఎక్స్టర్నల్ ఎక్కడ ఉంది? ఇన్లైన్ టాప్ బాటమ్ ఉంది కదా అక్కడ H1 దగ్గర ఉంది కదా. ఓకే, అది డిస్ప్లే అయింది. కలర్ గ్రీన్ కలర్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ దాంట్లో కలర్ రెడ్ ఉంది కదా వైట్ లో. నువ్వు ఇందాక ఏమని చెప్పింది? నువ్వు పైదని చెప్పాను లింక్ లో డిస్ప్లే అవుతుంది అని చెప్పు. లింక్ లో డిస్ప్లే అవుతుందా? కాదు, ఇక్కడ దీంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉంటుందో అది ఓవర్కమ్ చేసి వస్తుంది. ఎప్పుడైనా సరే నేను చెప్తాను చూడు, కోడ్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే టాప్ టు బాటమ్ ఉంటుంది. ఈ టాప్ టు బాటమ్ ఉన్నప్పుడు లింక్ ట్యాగ్ లో ఏదైతే కామన్ ప్రాపర్టీ ఉందో ఓన్లీ ఇంటర్నల్ లో రాసేది మాత్రమే ఓవర్ రైడ్ అవుతుంది. అంటే ఫైనల్ గా ఏదైతే మనకు డిస్ప్లే అవుతుందో అది మాత్రమే మనకి ఫైనల్ అవుట్పుట్ అవుతుంది. ఇక్కడ ఇన్లైన్ ఉండేది మీకు ఇది కింద పైన ఉన్ని ఇది తర్వాత ఉన్ని ఏమున్నా సరే, సో కామన్ ప్రాపర్టీ ఉండేది ఇదే ఫైనల్ అవుట్పుట్. ఇవన్నీ ఎక్కడున్నా సపోజ్ ఈ కింద ఉన్నాయనుకోండి, కింద ఉన్నాయి. ఇప్పుడు కోడ్ ఫ్లో చూస్తే మనకి ఎలా ఉంటది? ఫస్ట్ ఇది డిస్ప్లే అయిన తర్వాత ఇది డిస్ప్లే అవుతుంది అనేసి అనుకుంటారు. అలా అని కాదు. సో ఇన్లైన్ కి నువ్వు ఇక్కడ ఇచ్చావు అంటే కామన్ ప్రాపర్టీలో ఉండేది ఇది ఫైనల్. కామన్ ప్రాపర్టీ ఉంది కలర్ అన్నమాట. సో అన్నిట్లో కలర్ అనేసి ఉంది. ఇది కలర్ ఉంది అండ్ ఇక్కడ కలర్ ఉంది, అన్నిట్లో కలర్ ఉంది. సో మనకు ఫైనల్ గా అవుట్పుట్ డిస్ప్లే అయితే ఏంటంటే ఇన్లైన్ లో ఉండేది ఫైనల్ గా డిస్ప్లే అవుతుంది. ఇన్లైన్ కి మాత్రమే. ఇన్లైన్ లో ప్రాపర్టీ ఇది ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. ఇన్లైన్ లో రాసేది ఫస్ట్ ప్రయారిటీ. మీరు పైన కింద తర్వాత అనేసి ఉండదన్నమాట దీనికి. ఇన్లైన్ లో మనం ఏదైతే రాసామో అదే ఫైనల్ అవుట్పుట్. ఈ రెండిటికి మాత్రం ఇన్లైన్ రాసింది. ఈ రెండిటికి మనం ఇన్లైన్ రాలేదు. ఈ రెండిటికి ఏం చేస్తాం అంటే ఈ రెండిట్లో ప్రయారిటీ తీసుకుంటది. ఈ రెండిట్లో ప్రయారిటీ ఏముంది? H1 కలర్ వైట్ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఉంది అండ్ బార్డర్ కూడా అప్లై అవుతుంది అండ్ కలర్ ఎల్లో అప్లై అవుతుంది అండ్ ఈ లింక్ ట్యాగ్ లో ఏముంది? బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఉంది. సో వీటికి అప్లై అయ్యేది ఇలా. సో ఇన్లైన్ కి అవన్నీ సంబంధం లేదన్నమాట. ఇన్లైన్ ఫస్ట్ అన్నమాట. సో ఇదంతా ఇక్కడ ఉన్నా సరే ఎక్కడున్నా సరే మనకు అవుట్పుట్ లో ఇది డిస్ప్లే అవ్వదు కాబట్టి ఇవి మెటా ఇన్ఫర్మేషన్ కాబట్టి ఓన్లీ హెడ్ పార్ట్ లో రాస్తున్నాం. సో ఎప్పుడైనా సరే ఎక్స్టర్నల్ గానే రాసేట్టు చూడండి. ఎక్స్టర్నల్ గా రాస్తేనే మనకు కోడింగ్ ఇదంతా మనకు ఉండదు. ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు ఓన్లీ ఎక్స్టర్నల్ మాత్రమే ప్రిఫర్ చేస్తాం అన్నమాట. సో ఇది కాన్సెప్ట్. ఇది అర్థమైందా? చాలా ఇంపార్టెంట్. డౌట్ వస్తే మాత్రం అడుగు. ఎందుకంటే ఇది అర్థం కాందే నువ్వు ఎట్లా రాసినా సరే కష్టం. ఫస్ట్ CSS ఎలా రాసేదనేది కావాలి. ఇదే బేసిక్ అన్నమాట. నువ్వు ఎలా రాసేది కావాలి అంటేనే ఫస్ట్ ఇవన్నీ నేర్చుకోవాలి. సో ఇవి టైప్స్ వస్తే అదే ఫస్ట్ ఫైనల్ ఇన్లైన్ లో అంటే అదే ఫైనల్ అవుట్పుట్ గాని కాదు. అదే కామన్ ప్రాపర్టీ ఫైనల్. కామన్ ప్రాపర్టీ మాత్రం ఫైనల్. ఇప్పుడు దీంట్లో ఓన్లీ కలర్ అనేసి ఇచ్చాను అదే ఫైనల్. కానీ ఇక్కడ చూడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది అండ్ బార్డర్ ఉంది. సో ఇవి కూడా డిస్ప్లే అవుతాయి. కానీ కామన్ గా ఉండేది మాత్రమే అది ఫైనల్ అవుట్పుట్ ఇన్లైన్ కి. అది ఇంటర్నల్ కి ఎక్స్టర్నల్ కంపేర్ చేస్తే దీంట్లో ఏదైతే ప్రయారిటీ ఫస్ట్ ఇది డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇది తర్వాత డిస్ప్లే అవుతుంది కాబట్టి దీంట్లో ఉండే కామన్ ప్రాపర్టీస్ ఇది అవుట్పుట్ అన్నమాట. కామన్ ప్రాపర్టీస్ అంటే ఇక్కడ రాసిండే ప్రాపర్టీస్ ఇక్కడ రాసిండే ప్రాపర్టీస్ కామన్ గా ఉండేటి. సో కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కామన్ గా ఉంది. సో కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కామన్ గా ఉంది. సో ఈ రెండు మాత్రమే దీన్ని ఓవర్ రైడ్ చేస్తాయి. ఇది మళ్ళీ డిస్ప్లే అవుతుంది. బార్డర్ అనేసి ఇదే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ కలర్ అనేసి ఎల్లో ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. సో ఈ కలర్ ని మాత్రం ఎల్లోని రీప్లేస్ చేస్తుంది. కానీ ఇది మాత్రం అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది మనకి. సో ఇవి టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ అన్నమాట. సో ఏది ప్రయారిటీ ఉంటుంది, ఏది ఇలాగనేసి ఇలా రాయడం అనేసి మెయిన్. సో ఇప్పుడు నేను చెప్పింది ప్రాపర్టీస్ ఏం తీసుకున్నా కలర్ అనేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి మాత్రం నేను తీసుకున్నా.
ఈ బార్డర్ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను తర్వాత. ఇది ఎలా రాసుకుంటారు ఏంటి అనేసి. ఓకేనా? సో, బార్డర్‌కి ఎలా రాసామంటే 1 పిక్సెల్ స్పేస్ సాలిడ్ అండ్ స్పేస్ బ్లూ అనేసి ఇలా రాసుకుంటాం మనం. సో, ఇప్పటివరకు నీకు బార్డర్స్ గురించి నీకెలా రాయాలో నీకు తెలీదు క్లియర్‌గా. కానీ దీంట్లో వచ్చేసి కలర్ గురించి ఎలా రాయడం, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎలా మాత్రం ఈ 2 ప్రాపర్టీస్ గురించి మాత్రం తెలుసుకో ఇప్పుడు. మళ్ళీ తర్వాత కలర్స్‌లో మళ్ళీ చెప్తా. అంటే కలర్ వైటే రాసుకోవాలనా? లేకపోతే నాకు నచ్చిన కలర్ నేనెలా పెట్టుకోవాలి? అలాంటియన్నీ కలర్స్ గురించి మళ్ళీ టాపిక్ ఉంటది. ఇవన్నీ అయిన తర్వాత. సో, ఇది టైప్స్ ఆఫ్ కలర్స్ అన్నమాట. అండ్ ఏ కలర్స్‌కి ప్రయారిటీ ఎక్కువుంటది. సో, ఈ టాపిక్ గురించి ఇది.